ముందుగా అందరికీ నమస్కారాలు. నా పేరు ఉమేష్ అంబేద్కర్. మేము ఈ నెల మార్చి 13 నుంచి కూడా ఈ సిరీస్ ఆఫ్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆక్షన్ జరుగుతుంది అనే దాన్ని మేము అడ్డుకుంటూ మేము 13వ తేదీ నుంచి కూడా ఎక్కడైతే ఆ ల్యాండ్ క్లియర్ చేస్తున్నారో ఆ ల్యాండ్ లోనే మేము మొక్కలేసి మా 500 మంది స్టూడెంట్స్ తో కలిసి అక్కడికి వెళ్ళాం. ఆ తర్వాత మొన్న మమ్మల్ని కుంట నక్కలు అని సంబోధించి మమ్మల్ని కించపరిచారు. దానికి అగనెస్ట్ గా ఏంటంటే మేము దిష్టి బొమ్మ దగ్గం చేశాం. ఆ రోజు కూడా మా పోలీసులని పెట్టించి ఇక్కడ మఫ్టీలో వచ్చి మా స్టూడెంట్స్ లో కలిసి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే అమ్మాయిలని కూడా చూడకుండా తోసేసి ఆ దిష్టి బొమ్మ తీసుకొని పోవడం జరిగింది. మొన్న ఆల్ ఆఫ్ సడన్ ఉగాది పండుగ రోజు వచ్చిన మా తెలుగు ప్రజలందరికీ ఉగాది అంటే ఒక కొత్త తెలుగు సంవత్సరం అని అనుకుంటాం. ఆ రోజు బెస్ట్ విషెస్ పంపించాల్సిన రేవంత్ రెడ్డి గారు మా క్యాంపస్ కి బ్యారికేడ్లు బుల్డోజర్లు పంపించి మా విద్యార్థుల పైన ఇది ఏంటి అన్యాయం అని ప్రశ్నించిన ప్రతి ఒక్క విద్యార్థిని డీటైన్ చేసి వాళ్ళను చుట్టూ పట్టుకొని లేడీస్ ని అయితే చుట్టూ పట్టుకొని ఈడ్చుకొని పోయి వ్యాన్లలోకి ఎక్కించిన పరిస్థితి. మా స్టూడెంట్ యూనియన్ మెంబర్స్ ని కూడా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగితే మమ్మల్ని అందరూ అసాల్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్లయితే మా షర్ట్లు చించారు. షర్ట్లు చించినంత మాత్రం నేను భయపడిపోము. రేవంత్ రెడ్డి గారు మా కబోర్డ్ లో 100 షర్ట్లు ఉన్నాయి. ఏది లేకుండా ఒక షర్ట్ ఉన్నా కూడా మేము వచ్చి మా బొమ్మల కోసం మేము పోరాడుతూనే ఉంటాం. ఈ రోజు కూడా మేము మీకు క్లియర్ గా మేము 4 డిమాండ్స్ తో వచ్చాం. మా ఏవైతే జేసీబీ అక్కడ మీరు వర్క్ చేస్తున్నారో అవి తక్షణం ఆపేయాలి. మీరు నిన్న చూసుకున్నట్లయితే విజువల్స్ లో రాత్రి అక్కడున్న జంతువులు ఆడున్న నెమళ్ళు జింకలు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని పరిస్థితి. ఉరుక్కుంటే అటు ఇటు కదిలిపోతున్నాయి. నెమళ్ళు అయితే అర్ధనారాలు వినిపిస్తున్నాయి. పై ప్రాంతాలకు కొని మృత్యు ఘోషకు దానికి భయపడి ఆ సౌండ్లు చేస్తా ఉన్నాయి. అక్కడ మాకంటే నోరుంది, ప్రశ్నిస్తాం, అడుగుతాం. జీవాలకు దానికి నోరున్నదా? ఈ పోరాటం చేస్తున్నది మా కోసమా? నాకేమన్నా ఈ భూమి వస్తుందా? లేకపోతే ఇక్కడ స్టూడెంట్స్ కి ఏమన్నా భూమి వస్తుందా? అక్కడ ఉన్న వన్య ప్రాణుల కోసం మేము పోరాడుతున్నాం. ఈ యూనివర్సిటీ భావితరాలకు ఉపయోగపడాలనేసి మేము పోరాడుతున్నాం. ఈ తెలంగాణ మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, మా నేల అని ఏదైతే స్లోగన్స్ తో ఏర్పడిన ఈ తెలంగాణని ఈ రోజు నిధుల కోసం నియామకాలని మోసం చేసి నేల నమ్ముకుంటున్న పరిస్థితి ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా రేవంత్ రెడ్డి గారు. మేము మా విద్యార్థులు చేస్తున్న పోరాటం మీరు గుంట నక్కలు అన్నారు కదా, ఎవరండి గుంట నక్కలు? మీరు చూసుకున్నట్లయితే 4 రోజులు హాలిడేస్ వచ్చాయని, విద్యార్థులు ఎవరు ఉండరని, కోర్టులన్నీ కూడా 4 రోజులు హాలిడేస్ ఉంటాయని కరెక్ట్ టైం చూసుకొని మీరు మీ ఫోర్స్ ఇక్కడ పంపించి మీరు చేస్తున్నారు. మీరు గుంట నక్కలా, మేము గుంట నక్కలమా? మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటే, మా విద్యార్థులందరూ డిమాండ్ చేసేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే ఈ ప్రాసెస్ అంతా మీరు ఆపేయాలి. లేదంటే మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మా విద్యార్థి సంఘ నాయకులందరూ, మా స్టూడెంట్ యూనియన్ కూడా రిలే అంగర్ స్ట్రైక్ కూర్చోడానికి ఏ మాత్రం వెనక్కి పోమో, అలాగే ఈ మా ప్రాణాలు త్యాగం చేయడానికైనా మేము వెనకాడమని మళ్ళీ మీకు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.